ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింక్ దగ్గర వాటర్ ట్యాప్ అనేది స్లోగా వస్తే దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ట్యాప్ ఆన్ చేసి చూద్దాము అసలు వాటర్ అనేది ఎలా వస్తుందో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నేను అక్కడ ట్యాప్ అనేది పూర్తిగా తిప్పినా కూడా చూడండి వాటర్ అనేది చాలా స్లోగా వస్తుంది. ఇలా స్లోగా వాటర్ వచ్చినప్పుడు మీరే సింపుల్గా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ట్యాప్ అనేది ఆఫ్ చేద్దాము. ట్యాప్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ట్యాప్ కింద సైడు ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. ఆ ఫిల్టర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫిల్టర్లో మనకి డస్ట్ అనేది అడ్డం పడుతుంది. ఆ డస్ట్ ఆ హోల్స్కి అడ్డం పడటం వల్ల మీకు వాటర్ అనేది చాలా స్లోగా వస్తుంది. చూడండి, అక్కడ గమనించండి, లోపల సన్న జాలి టైపు ఒక ఫిల్టర్ అనేది ఇచ్చారు. ఆ ఫిల్టర్లో ఆ డస్ట్ అడ్డం ఉండటం వల్ల కింద సైడ్ కూడా చూడండి మొత్తం ఫ్లోరిన్ పట్టేసి ఆ హోల్స్ అన్నీ బ్లాక్ అయినాయి. ఈ విధంగా హోల్స్ మొత్తం బ్లాక్ అయితే మనకి వాటర్ అనేది స్పీడ్గా వస్తుందా? రాదు, చాలా స్లోగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఫిల్టర్ అనేది ఓపెన్ చేసాం కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఫిల్టర్ తీసిన తర్వాత ట్యాప్ ఆన్ చేసినప్పుడు చూడండి వాటర్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. మనం ట్యాప్ ఆన్ చేసినప్పుడు వాటర్ స్పీడ్గా వస్తుంది, కానీ ఆ ఫిల్టర్ పెట్టినప్పుడు స్లోగా వస్తుంది. అంటే దాని అర్థమైంది మనకి ఆ ఫిల్టర్లో ప్రాబ్లం ఉందని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కదా, మెయిన్గా ఆ ఫిల్టర్లోనే ప్రాబ్లం. ఇప్పుడు ఆ ఫిల్టర్ని శుభ్రంగా మీరు క్లీన్ చేసుకోవాలి. ఆ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ బ్లాక్ అయిన చాట మీరు క్లియర్గా శుభ్రం చేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక ఏ విధంగా మీరు ఓపెన్ చేశారో సేమ్ యాస్టీజ్గా అక్కడ మీరు ఫుల్ టైట్ చేయండి. ఎందుకంటే వాటర్ అనేది సైడ్ నుంచి లీకేజ్ అనేది అవ్వకుండా మీరు ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫిల్టర్ క్లీన్ చేసి ఆ ట్యాప్కి ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము. చూడండి, ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. స్టార్టింగ్లో మాత్రం చాలా స్లోగా వచ్చింది. మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.